హలో డిఎస్సి ఆస్పిరెంట్, నేను మీ చాంద్ భాషా నెల్లూరు. ఏపీ డిఎస్సి తెలుగు ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు మనము పదాలు అర్థాలు అనే టాపిక్ గురించి నేర్చుకుందాము. ఈ పదాలు అర్థాలు అనే టాపిక్ నుంచి టెట్ కానీ డిఎస్సిలో కానీ ఒక మార్కు ఖచ్చితంగా వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనము ఐడెంటిఫై చేయలేము, కానీ కొన్ని ముఖ్యమైన పదాలు నేర్చుకున్నట్లయితే దీనిలో నుంచి రావడానికి ఆస్కారం ఉంది. దీనిలో మొదటి పదం చూసుకున్నట్లయితే ఇషయం అనే పదానికి అర్థం ఏమిటి? విషయం. ఈ ఇషయం అనే పదానికి అర్థం ఏమిటి? విషయము. అదేవిధంగా జాబు అనే పదానికి అర్థము ఉత్తరము లేదా లేఖ. అంగీకరించు అనే పదానికి అర్థము ఒప్పుకొను. తర్వాత అంచనా అనే పదానికి అర్థము లెక్క కట్టడము. తర్వాత ఆకోని అనే పదానికి అర్థము ఆకలి వేసి. తర్వాత ఆక్రందన అనే పదానికి అర్థము బాధ, ఆక్రోశముతో చేసే ధ్వని అని అర్థము. తర్వాత ఆగ్రహము అనే పదానికి అర్థము కోపము. ఇంచుక అనే పదానికి అర్థము కొంచెము అని అర్థము. తర్వాత ఈనాం లేదా ఇనాం అనే పదానికి అర్థము కానుకగా ఇచ్చిన భూమి మొదలగునవి. కానుకగా ఇచ్చిన భూమి మొదలగునవి, దీన్ని మనము ఈనాం అంటాము. తర్వాత ఉగ్రంగా. ఈ ఉగ్రంగా అనే పదానికి అర్థము కోపంగా. తర్వాత పదము ఉత్కంఠ. ఉత్కంఠ అనే పదానికి అర్థము కుతూహలంగా. తర్వాత ఉత్తరము. ఉత్తరం అంటే జాబు లేదా లేఖ. ఉత్తరం అంటే ఏమిటి? జాబు లేదా లేఖ. తర్వాత పదము ఊచు. ఈ ఊచు అనే పదానికి అర్థం ఏంటంటే ఊపు అని అర్థము. ఈ ఊచు అనే పదానికి అర్థం ఏమిటి? ఊపు. తర్వాత ఊటాడు. ఊటాడు అనే పదానికి అర్థము చలించు లేదా కదలు. చలించు లేదా కదలు అని దీన్ని మనం ఏమంటాము? ఊటాడు అంటాము. తర్వాత పదము ఊపిరి పీల్చుకును. ఊపిరి పీల్చుకును అంటే ఆందోళన, భయం తగ్గడం వల్ల మనస్సు తేలిక అవ్వడము. ఆందోళన, భయము తగ్గడం వల్ల మనసు తేలిక అవ్వడాన్ని మనము ఊపిరి పీల్చుకును అంటాము. తర్వాత ఎంచు. ఈ ఎంచు అనే పదానికి అర్థము లెక్కపెట్టు. తర్వాత ఎండగట్టు. ఎండగట్టు అనే పదానికి అర్థము దూషించడము, తిట్టడము. ఎండగట్టు అనే పదానికి అర్థము దూషించడము, తిట్టడము. తర్వాత పదము ఎదండ. ఎదండ అనే పదానికి అర్థము హృదయము, గుండె. అంటే ఎదడకు మారు రూపాన్ని మనము ఎదండ అంటాము. దీని అర్థం ఏమిటి? హృదయము లేదా గుండె. తర్వాత పదము ఏకాకి. ఏకాకి అనే పదానికి అర్థం ఏమిటి? ఒంటరిగా అని అర్థము. తర్వాత ఏగు. ఏగు అంటే వెళ్ళు లేదా పోవు అని అర్థము. తర్వాత ఏగుడెంచు. ఏగుడెంచు అంటే వచ్చు అని అర్థము. తర్వాత పదము వడలు. వడలు అంటే వళ్ళు లేదా శరీరం అని అర్థము. తర్వాత వడయుడు. వడయుడు అంటే ప్రభువు లేదా భర్త అని అర్థము. ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి బాగా. తర్వాత వనరించు. వనరించు అనే పదానికి అర్థము చేయు అనే అర్థము. తర్వాత ఓర్వక. ఓర్వక అనే పదానికి అర్థము ఓర్చుకోకుండా, సహించకుండా అని అర్థము. ఓకే. తర్వాత కడ. కడ అనే పదానికి అర్థము చివర అని అర్థము. కడ అనే పదానికి అర్థం ఏమిటి? చివడ అని అర్థము. తర్వాత కను. కను అనే పదానికి అర్థము చూడటము అని అర్థము. కను అనే పదానికి అర్థం ఏమిటి? చూడటం అని అర్థము. తర్వాత కనువిందు. కనువిందు అంటే కంటికి మనము చూడడానికి, చూసి ఆనందపడడానికి మంచిదైనది అని అర్థము. తర్వాత గంధము. గంధము అంటే చందనము అని అర్థము. తర్వాత గణాంకాలు అంటే లెక్కలు అని అర్థము. తర్వాత పదము గబుక్కున. గబుక్కున అంటే వెంటనే, ఉన్నట్టుండి అని అర్థము. తర్వాత ఘనులు. ఘనులు అంటే గొప్పవాళ్ళు అని అర్థము. తర్వాత పదము ఘోష. ఘోష అంటే బిగ్గరగా చేసే ధ్వని లేదా అరుపుని మనము ఘోష అంటాము. తర్వాత పదము చను.
చను అంటే వెళ్ళు లేదా పోవు అని అర్థము. తర్వాత పదము చెవి. చవి అంటే రుచి లేదా చప్పు సారీ రుచి లేదా ఉప్పు అని అర్థము. తర్వాత పదము ఛేదించు. ఛేదించు అంటే సాధించు, కనుగొని అని అర్థము. తర్వాత పదము జగడము. జగడము అంటే పోట్లాట. తర్వాత జగము. జగం అంటే లోకము, ప్రపంచము. తర్వాత పదము తండోపతండాలు. తండోపతండాలు అంటే గుంపులు గుంపులుగా ఉన్న జనాన్ని మనము తండోపతండాలు అంటాము. తర్వాత తంతి. తంతి అంటే టెలిగ్రామ్ అని అర్థము. ఇది కూడా ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత పదము తడయక. తడయక అంటే ఆలస్యం చెయ్యకుండా అని అర్థము. తడయక అంటే అర్థం ఏమిటి? ఆలస్యము చెయ్యకుండా. తర్వాత దండయాత్ర. దండయాత్ర అంటే దాడి చేయడానికి సైన్యముతో పోవడాన్ని మనము దండయాత్ర అంటాము. తర్వాత పదము దండించు. దండించు అంటే శిక్షించు. దక్కు. దక్కు అంటే దొరకు లేదా లభించు. ఇది కూడా తెలిసిన పదమే. తర్వాత నకిలి. నకిలి అంటే అసలు కానిది అని అర్థము. నకిలి అంటే ఏమిటి? అసలు కానిది అని అర్థము. తర్వాత నగచరము. నగచరము అంటే కొండల్లో తిరిగేది కోతి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నగచరం అంటే ఏమిటి? కొండలలో తిరిగేది కోతి అని అర్థము. తర్వాత నగరి. నగరి అంటే ఏంది? నగరము అని అర్థము. నగరి అంటే ఏమిటి? నగరము అని అర్థము. తర్వాత పంపిణీ. పంపిణీ అనే పదానికి అర్థము పంచిపెట్టు. తర్వాత పచ్చిక. పచ్చిక అంటే పచ్చని లేతగడ్డి అని అర్థము. తర్వాత పచ్చులు. పచ్చులు అంటే పక్షులు అని అర్థము. బకాయి. బకాయి అంటే తీర్చవలసి ఉన్న అప్పుని మనము బకాయి అంటాము. తర్వాత బదిర. బదిర అంటే చెవిటి అని అర్థము. బాధాకరము, బాధను కలిగించేది. భక్షించు అంటే తినడము అని అర్థము. భక్షించు అంటే అర్థం ఏమిటి? తినడము. తర్వాత భద్రము. భద్రం అంటే జాగ్రత్త. ఓకే. తర్వాత భరతావని. భరతావని అంటే భారతదేశ భూమి అని అర్థము. తర్వాత పదము మండిపడు. మండిపడు అంటే ఎక్కువగా కోపపడు అని అర్థము. తర్వాత మందలించు. మందలించు అంటే బుద్ధి చెప్పు అని అర్థము. ఈయసము. ఈయసం అంటే పైన చెప్పాము, పామర భాషలో వాడుక పదమైన విషయం అని అర్థము. తర్వాత యుక్తి. యుక్తి అంటే ఉపాయము, నేర్పు, తెలివైన ఆలోచన అని అర్థము. తర్వాత పదము రక్తి. రక్తి అంటే మనసుకు బాగా నచ్చడం అని అర్థము. తర్వాత రక్షించు. రక్షించు అంటే కాపాడు. తర్వాత రహి. రహి అంటే ఆనందము అని అర్థము. తర్వాత లంఘించు. లంఘించు అంటే దాటడము, పైనుంచి దూకడము అని అర్థము. తర్వాత వంచన. వంచన అంటే మోసము లేదా దగ అని అర్థము. తర్వాత వడి. వడి అంటే వేగము. వనచరులు. వనచరులు అంటే కోతులు అడవిలో లేదా తోటలో తిరిగేవి అని అర్థము. తర్వాత శయనము. శయనము అంటే పడక అని అర్థము. తర్వాత పదము శరణు. శరణు అంటే కాపాడమని కోరడము. తర్వాత శూల్యము. శూల్యం అంటే తర్వాత పదము శల్యము. శల్యము అంటే ఇక్కడ ఎలుక అని అర్థము. శల్యము అంటే అర్థం ఏమిటి ఇక్కడ? శల్యము అంటే ఎముక అని అర్థము. తర్వాత పదము సంకుల సమరము. సంకుల సమరం అంటే భయంకరమైన యుద్ధము అని అర్థము. సంకుల సమరం అంటే ఏమిటి? భయంకరమైన యుద్ధము అని అర్థము. తర్వాత పదము సంకేతము. సంకేతం అంటే గుర్తు. తర్వాత పదము హసత్. హసత్ అంటే నవ్వుతున్నా. ఇది కూడా ఇంపార్టెంట్, ఈ పదం కూడా. హసత్ అంటే అర్థం ఏమిటి? హసత్ అంటే నవ్వుతున్నా అని అర్థము. తర్వాత హితము. హితము అంటే మేలు లేదా మంచి అని అర్థము. తర్వాత హిరణ్యకము. హిరణ్యకము అంటే పాఠములోని కథలో ఉన్న జింక పేరు లేదా బంగారు ఆశ ఉన్న బంగారు కోసము ఆశ ఉండడాన్ని మనము హిరణ్యకము అంటాము. తర్వాత పదము అంగ్రి. అంగ్రి అంటే కాలు అని అర్థం. ఇది చాలా ఇంపార్టెంట్ పదం, ఇది కూడా. అంగ్రి అంటే ఏందన్నా? అంగ్రి అంటే కాలు అని అర్థము. తర్వాత అంచిత. అంచిత అంటే ఒప్పిదమైన అని అర్థము.
అంచిత అంటే అర్థం ఏమిటి? ఒప్పిదమైన అని అర్థము. తర్వాత అంతరిక్షము, అంతరిక్షం అంటే ఆకాశము. తర్వాత ఆంతర్యము, ఆంతర్యం అంటే మనస్సులోని విషయాన్ని మనము ఆంతర్యము అంటాము. తర్వాత ఆకాంక్ష, కోరిక. ఆకాశవాణి, ఆకాశవాణి అంటే రేడియో ప్రసారాల సంస్థను మనము ఆకాశవాణి అంటాము. తర్వాత ఇక్షురసం, ఇక్షురసం అంటే ఏమిటి? చెరుకు రసము అని అర్థము. తర్వాత ఎగురొత్తు, ఎగురొత్తు అంటే చిగురించు అని అర్థము. ఎగురొత్తు అంటే అర్థం ఏమిటి? చిగురించు అని అర్థము. తర్వాత ఈడు అంటే వయస్సు. ఉదారాగ్ని అంటే కడుపులోని మంట లేదా ఆకలి మంట అని అర్థము. ఉదారాగ్ని అంటే ఏమిటి? కడుపులోని మంట లేదా ఆకలి మంట అని అర్థము. తర్వాత ఉల్లము, ఉల్లము అంటే మనసు అని అర్థము. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్ కూడా. ఉల్లము, ఉల్లము అంటే ఏమిటి నాన్న? ఉల్లము అంటే మనస్సు అని అర్థము. తర్వాత ఎడ అంటే చోటు లేదా స్థానము అని అర్థము. తర్వాత పదము ఎన, ఎన అంటే సమాసము అని అర్థం. ఎన అంటే ఏమిటి? సమానము అని అర్థము. ఇది ఎగ్జామ్లో మనకు ఎస్ఏ వాళ్ళకి ఇచ్చాడు. తెలుగు ఎస్ఏ వాళ్ళకు ఈ ఎన అనే పదానికి అర్థం అడిగాడు. ఎన అనే పదానికి అర్థం ఏమిటి? సమానము అని అర్థము. తర్వాత ఎరవు, ఎరవు అనే పదానికి అర్థం ఏమిటి? అప్పు అని అర్థం. ఇది కూడా ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్. ఎరవు, ఎరవు అనే పదానికి అర్థం ఏమిటి నాన్న? ఎరవు అంటే అప్పు అని అర్థము. వండు చోట అంటే, వండు చోట అంటే ఒక చోట అని అర్థము. వండు చోట అంటే ఒక చోట అని అర్థము. తర్వాత వడిగట్టు అంటే పూనుకొని అని అర్థము. వడిగట్టు అంటే పూనుకొని అని అర్థము. తర్వాత పదము ఒడుపుగా, ఒడుపుగా అంటే నేర్పుగా, సున్నితంగా, జాగ్రత్తగా అని అర్థము. తర్వాత పదము కంకి, కంకి అంటే వెన్ను అని అర్థము. కంకి అంటే అర్థం ఏమిటి నాన్న? కంకి అంటే వెన్ను అని అర్థము. తర్వాత పదము కంబము, కంబము అంటే స్తంభము అని అర్థము. తర్వాత పదము కజ్జము, కజ్జము అంటే భక్ష్యము లేదా తినుబండారము అని అర్థము. కజ్జము అంటే అర్థం ఏమిటి? భక్ష్యము లేదా తినుబండారము అని అర్థము. తర్వాత పదము గంగడోలు, గంగడోలు అంటే ఆవు మేడ కింద వేలాడుతుండే చర్మాన్ని మనము గంగడోలు అంటాము. తర్వాత పదము గగనము, గగనం అంటే ఆకాశము. గర్భము, గర్భం అంటే పొట్ట లేదా కడుపు. ఘటించు, ఘటించు అంటే కలుగజేయు. ఘట్టము, ఘట్టం అంటే సంఘటన లేదా సన్నివేశము. తర్వాత పదము ఘన, ఘన అంటే గొప్పదైన. తర్వాత పదము చండిమ, చండిమ అంటే వాడిమి అని అర్థము. చండిమ, ఈ చండిమ అనే పదానికి అర్థం ఏమిటి నాన్న? చండిమ అంటే వాడిమి అని అర్థము. తర్వాత పదము చక్రవర్తి, చక్రవర్తి అంటే రాజులకు రాజు అని అర్థము. తర్వాత పదము చతురత్వము, చతురత్వము అంటే చాతుర్యము లేదా నేర్పు అని అర్థము. తర్వాత పదము జానపదము, జనపదము అంటే పల్లెటూరి అని అర్థము. ఇది కూడా ఇంపార్టెంట్. జనపదం అంటే ఏమిటి నాన్న? పల్లెటూరు అని అర్థము. తర్వాత పదము జనిత, జనిత అంటే పుట్టిన అని అర్థము. తర్వాత పదము జాగిలము, జాగిలము అంటే వేటకుక్క. ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న, ఈ జాగిలం అనే వర్డ్. జాగిలం అంటే అర్థం ఏమిటి? వేటకుక్క అని అర్థము. జాగిలం అంటే అర్థం ఏమిటి నాన్న? వేటకుక్క అని అర్థము. తర్వాత టూకీగా, టూకీగా అంటే సంగ్రహణంగా, సంక్షిప్తంగా అని అర్థము. తర్వాత పదము తటాలున అంటే ఒక్కసారిగా, వెంటనే. తతంగము అంటే ప్రక్రియ అని అర్థము. తతంగం అంటే ప్రక్రియ. తద్ధ అంటే అత్యంతము లేదా ఎక్కువగా అని అర్థము. దంపతులు అంటే భార్యాభర్తలు, ఆలు మగలు అని అర్థము. దరహాసం అంటే చిరునవ్వు. దారువు అంటే కర్ర అని అర్థము నాన్న. దారువు అంటే ఏమిటి? కర్ర అని అర్థము. తర్వాత నక్కి ఉండు అంటే దాక్కొని ఉండు అని అర్థము. నక్కి ఉండు అంటే అర్థం ఏమిటి? దాక్కొని ఉండు అని అర్థము. తర్వాత నయనాంచాలం అంటే కంటి కొన అని అర్థము. నయనాంచలం అంటే కంటి కొన అని అర్థము. తర్వాత నల్గడలు, నల్గడలు అంటే 4 దిక్కులు. ఇది కూడా ఇంపార్టెంట్. నల్గడలు అంటే ఏమిటి? 4 దిక్కులు అని అర్థము. తర్వాత పక్కాగా అంటే ఖచ్చితంగా. పబ్జా అంటే దగ్గర లేదా వెనక. పజ్జ అంటే అర్థం ఏమిటి నాన్న? దగ్గర లేదా వెనుక అని అర్థము. బంధుర అంటే దట్టమైన లేదా తగిన.
బంధుర అంటే దట్టమైన లేదా తగిన అని అర్థము. తర్వాత బడబా బడబానలం అనే పదం కూడా చాలా ఇంపార్టెంట్. దీని అర్థం ఏందంటే సముద్రంలోని అగ్నిని మనము బడబానలం అంటాము. తర్వాత బహుళ అంటే అనేక రకాల. మంజరి అంటే గుత్తి లేదా సమూహము. మంజరి అంటే గుత్తి లేదా సమూహము. మకాం అంటే నివాసం లేదా బస. మడిగివచ్చు అంటే తిరిగివచ్చు. మడిగివచ్చు అంటే అర్థం ఏమిటి నాన్న? తిరిగివచ్చు అని అర్థము. యసము అంటే కీర్తి అని అర్థము. రవము అంటే అరుపు లేదా ధ్వని అని అర్థము. రవము అంటే అరుపు లేదా ధ్వని అని అర్థము. రసాభాస అంటే రసాభంగం అని అర్థము. రాజానాలు అంటే ఒక రకమైన మేలి రకపు ధాన్యాన్ని మనము రాజానాలు అంటాము. తర్వాత లతిక అంటే తీగ అని అర్థము. లతిక అంటే తీగ అని అర్థము. తర్వాత పదము లవణం అంటే ఉప్పు. లసత్ అంటే ప్రకాశించు. లసత్ అంటే ఏమిటి నాన్న? లసత్ అంటే ప్రకాశించు. వనం అంటే అడవి. వరాహ అంటే ఒకప్పటి వాడుకలోని నాణ్యాన్ని మనము వరాహ అంటాము. ఒకప్పుడు ఉపయోగించినటువంటి నాణ్యాన్ని మనము వరాహ అంటాము. తర్వాత పదము వరలుట అంటే వర్ధిల్లుట అని అర్థము. వరలుట అంటే వర్ధిల్లుట అని అర్థము. తర్వాత పదము శపథం అంటే ప్రమాణం లేదా ఒట్టు. శార్దూలము, ఇది ఇంపార్టెంట్. శార్దూలం అంటే అర్థం ఏమిటి? శార్దూలం అంటే పులి అని అర్థము. తర్వాత శాశ్వతుడు అంటే ఎప్పుడూ ఉండేవాడు అని అర్థము. తర్వాత షరతు అంటే నియమము లేదా నిబంధన. తర్వాత పదము సంక్షేమము అంటే మేలు మంచి కోసం చేసే సహాయము అని అర్థము. తర్వాత సంకేతం అంటే గుర్తు చిహ్నము. సంగ్రామం అంటే యుద్ధము. హరిత్తు అంటే సింహము, ఇది ఇంపార్టెంట్. హరిత్తు అంటే అర్థం ఏమిటి? సింహము అని అర్థము. తర్వాత హర్షం అంటే ఆనందము. హాని అంటే కీడు లేదా చెడు. నిర్ఘరులు అంటే సెలయేరులు అని అర్థం. ఈ పదం కూడా ఇంపార్టెంట్. నిర్ఘరులు అంటే అర్థం ఏమిటి? సెలయేరులు అని అర్థము. తర్వాత పదము విరులు అంటే పూలు, ఇది కూడా ఇంపార్టెంట్. విరులు అంటే ఏమిటి? పూలు. తర్వాత స్వాదు అంటే రుచికరమైన, ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత భూజము అంటే చెట్టు, ఇది కూడా మనకు ఇంపార్టెంట్. తర్వాత స్వస్తులు అంటే శుభవచనాలు. కదలి అంటే అరటి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కదలి అంటే అర్థం ఏమిటి? అరటి అని అర్థము. వైలక్ష్యము అంటే విలక్షణ తత్వం అని అర్థము. చైతన్యము అంటే కదలిక. నిమ్న వర్గాలు అంటే అణగారిన వర్గాలు. ధోవతులు అంటే పంచెలు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ధోవతులు అంటే అర్థం ఏమిటి? పంచెలు అని అర్థము. తర్వాత ఖాద్యాలు అంటే తినదగిన పదార్థాలు అని అర్థము. ధార్మిక నిష్ట అంటే ధర్మ సంబంధమైనది అని అర్థము. తర్వాత ఇనుడు అంటే సూర్యుడు, చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్ ఇది. తర్వాత భూరి అంటే అధికము అని అర్థము. అభీష్టం అంటే కోరిక. విన్విధి అంటే ఆకాశ మార్గము. తూల అంటే దూది అని అర్థము. తూలాని మనం ఏమంటాము నాన్న? దూది అంటాము. అనిమిషనాథుడు, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ అనిమిషనాథుడు అంటే ఎవరిని పిలుస్తాం మనం? అనిమిషనాథుడు అని దేవతలకు రాజు అయినటువంటి ఇంద్రుణ్ణి మనము అనిమిషనాథుడు అంటాము. తర్వాత సామర్థ్యం అంటే యోగ్యత. ఏకత అంటే ఒక్కడిగా ఉండుట. వివేచన అంటే ఆలోచన. తత్కారణం అంటే ఆ కారణము. ఇలా అంటే భూమి. భంగం అంటే ఆటంకము. హలం అంటే నాగలి. ధర్మజలం అంటే చెమట నీళ్ళు. కార్ఖానా అంటే పరిశ్రమ అని అర్థము. తర్వాత పదము స్వస్తి అంటే శుభము అని అర్థము. వ్యధ అంటే బాధ అని. ప్రణవం అంటే ఓంకారం అని. నిరుపమ అంటే సాటి లేని అని అర్థము. తర్వాత పదము పురుహూతుడు అంటే ఇంద్రుడు అని అర్థము. పురుహూతుడు అంటే ఇంద్రుడు అని అర్థము.
తర్వాత పదము కంఠీవరము. కంఠీవరము అంటే సింహము అని అర్థము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చాలాసార్లు రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్. కంఠీవరము. కంఠీవరము అంటే అర్థం ఏమిటి? సింహము అని అర్థము. తర్వాత బొంకు. బొంకు అంటే అబద్ధము. తర్వాత వారిజ గర్భుడు. వారిజ గర్భుడు అంటే బ్రహ్మ అని అర్థము. ధరణీ చక్రము. ధరణీ చక్రము అంటే భూమండలము అని అర్థము. సిగ. సిగ అంటే తల. సౌభ్రాతృత్వము. సౌభ్రాతృత్వం అంటే సోదర భావము అని అర్థము. రకం అంటే పన్ను లేదా విధము అని అర్థము. రకం. రకం అంటే మనం ఏమంటాం నాన్న? రకం అంటే పన్ను లేదా విధము అని అంటాము. ఆగమన. ఆగమన అంటే వచ్చినటువంటి అని అర్థము. ఆవ్యాజము అంటే కపటము లేని అని అర్థం. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఆవ్యాజము. ఆవ్యాజం అనేది కపటము లేని అని అర్థము. తర్వాత మిరం. మిరం అంటే కారము అని అర్థము. మిరం అనే పదానికి అర్థం ఏమిటి? కారము అని అర్థము. తర్వాత పదుగురు. పదుగురు అంటే అనేకులు అని అర్థము. తర్వాత పదము నేస్తము, స్నేహితుడు. హిమగిరి. హిమగిరి అంటే హిమాలయము. ఏరు అంటే నది. మబ్బు మేఘము. జంకు భయము. ఓడ్రం అంటే ఒడిషా భాష అని అర్థము. హర్ష సాంప్రదాయం అంటే ఋషుల సాంప్రదాయం అని అర్థము. వాజ్మయం అంటే సాహిత్యము. దర్పణం అంటే అద్దము. ఇది ఇంపార్టెంట్. తర్వాత పదము అవగతము. అవగతం అంటే తెలియజేయుట. ప్రవృత్తి అంటే స్వభావము. ఉపలము. ఉపలము అంటే రాయి. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. ఉపలము. ఉపలము అంటే అర్థం ఏమిటి? రాయి అని అర్థము. తర్వాత కార్ముఖము. కార్ముఖం అంటే బాణము. జంఝ. జంఝ అంటే పిక్క అని అర్థము. పరిఘ. పరిఘ అంటే కందకము అని అర్థము. లంఘించు. లంఘించు అంటే దూకు అని అర్థము. నభోవిధి. నభోవిధి అంటే ఆకాశ వీధి అని అర్థము. చంద్రిక అంటే వెన్నెల అని. క్ష్మ అంటే భూమి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలాసార్లు రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్. క్ష్మ అంటే ఏమిటి అని. క్ష్మ అంటే ఏమిటి? భూమి అని అర్థము. నిఖిలము. నిఖిలము అంటే సమాప్తము అని అర్థం, సమస్తము అని అర్థము. జ్యోతలు. జ్యోతలు అంటే నివాళులు అని. తర్వాత క్షితి అంటే భూమి అని. స్వామిత్వము అంటే ఆధిపత్యము అని అర్థము. స్వామిత్యము అంటే అర్థం ఏమిటి? ఆధిపత్యము అని. గహర్వము అంటే అడవి అని అర్థం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. గహర్వము. గహర్వము అంటే అడవి అని అర్థము. హగుంసస్యుతిష. హగుంసస్యుతిష అంటే పవిత్రుడైన వేద మంత్రము అని అర్థము. హగుంసస్యుతిష అంటే పవిత్రమైన వేద మంత్రము అని అర్థము. తర్వాత భగ్రోత్సాహులు. భగ్రోత్సాహులు అంటే ఉత్సాహం కోల్పోయిన వారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత పదము తత్వసంపత్తి. తత్వసంపత్తి అంటే భావ సంపద అని అర్థము. తత్వసంపత్తి అంటే అర్థం ఏమిటి? భావ సంపద అని అర్థము. తర్వాత పదము మకరంద బిందువు. మకరంద బిందువు అంటే తేనె బిందువు అని అర్థము. తర్వాత వక్తృభావము. వక్తృభావం అంటే మాటల సంభాషణ అని అర్థము. తర్వాత పదము కిసలయము. కిసలయము అంటే చిగురు. కిసలయం. ఇది కూడా ఇంపార్టెంట్. కిసలయము. కిసలయము అంటే అర్థం ఏమిటి? చిగురు. గేదగి అంటే మొగలి పువ్వు లేదా కేతకి పుష్పము అని అర్థము. గేదగి అంటే అర్థం ఏమిటి? మొగలి పువ్వు లేదా కేతకి పుష్పము అని అర్థము. తర్వాత ఘనసారము. ఘనసారము అంటే పచ్చకర్పూరము అని అర్థము. ఘనసారం అంటే అర్థం ఏమిటి? పచ్చకర్పూరము అని అర్థము. తర్వాత నునుతావి. నునుతావి అనే పదానికి అర్థము లేత వాసన అని అర్థము. నునుతావి అంటే ఏమిటి? లేత వాసన అని అర్థము. తర్వాత పదము పోహలించు. పోహలించు అంటే కూర్చు అని అర్థము. పోహలించు అంటే అర్థం ఏమిటి? కూర్చు అని అర్థము. తర్వాత పదము రక్త కిసలయము. రక్త కిసలయము అంటే ఎర్రని చిగురు అని అర్థము. తర్వాత శాస్త్రజ్ఞులు. శాస్త్రజ్ఞులు అంటే శాస్త్రమును తెలిసినవాడు అని అర్థము. తర్వాత పదము నివృత్తి. నివృత్తి అంటే తొలగించుట. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలని కోరిక. పథము అంటే మార్గము, దారి, త్రోవ అని. తృష్ణ అంటే కోరిక అని. అకుంఠితము అంటే నిరాటంకమైన. సీతానుభావులు అంటే సూర్యచంద్రులు. ఇది ఇంపార్టెంట్. సీతా
భావులు. సీతాభానులు అంటే ఎవరు? ఈ సీతాభానులు అంటే సూర్యచంద్రులు అని అర్థము. దురిత దూర. దురిత దూర అంటే పాపాలను పోగొట్టేవాడా అర్థం. ఇది కూడా ఇంపార్టెంట్. దురిత దూర అంటే అర్థం ఏమిటి? పాపాలను పోగొట్టేవాడా. తర్వాత పదము అరతియున్. అరతియున్ అంటే మనం తెలుసుకోవడము. అరాతి అంటే శత్రువులను అని అర్థము. అకూపారంబు. అకూపారంబు అంటే సముద్రము. ఇది కూడా ఇంపార్టెంట్. అకూపారంబు అంటే సముద్రము. కొక్కెర. ఇది కూడా ఇంపార్టెంట్. కొక్కెర అంటే కొంగ అని అర్థము. ప్రబోధము అంటే మేలు కొలుపు లేదా జ్ఞానమును కలుగుజెయ్యు. కరుణ అంటే జాలి. భ్రాతృత్వము అంటే సోదర భావము. శీఘ్రము అంటే వెంటనే. ఇది ఇంపార్టెంట్. విదూషిమణి. విదూషిమణి అంటే పండితురాలు అని అర్థము. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వర్డ్ కూడా చాలాసార్లు రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్. విదూషిమణి అంటే పండితురాలు అని అర్థము. తర్వాత ప్రతిబంధకము. ప్రతిబంధకము అంటే ఆటంకము లేదా అడ్డంగించేది అని అర్థము. తర్వాత పదము తురగం. తురగము అంటే గుర్రము అని అర్థము. ఇది మనకు మొన్న టెట్ ఎగ్జామ్లో ఇచ్చాడు ఈ వర్డు. తర్వాత చరించి. చరించి అంటే తిరిగి అని అర్థము. చరించి అంటే తిరిగి అని అర్థము. బెగ్గిలి అంటే భయపడు. సృక్కుచున్ అంటే భయపడుతూ. నృపసుంతుడు అంటే రాకుమారుడు. ఇది ఇంపార్టెంట్. శాబ్దులం అంటే పెద్ద పులి, పైన డిస్కస్ చేసాము. తర్వాత అంబుజం అంటే పద్మము. అఖ్బార్లు అంటే పత్రికలు అని అర్థము. అష్రఫీ అంటే అరబ్బుల నాణెము. ఇది ఇంపార్టెంట్. ఇది కూడా చాలాసార్లు అడిగిన ప్రశ్న. అగ్వా అంటే చౌక అని. ఇంగిలీకపు పూత అంటే ఎర్రని ఖనిజపు పూత అని. రీతి పొంటి అంటే పద్ధతి ప్రకారము అని అర్థం. తర్వాత పదము అంబువు. అంబువు అంటే నీరు అని అర్థము. అధమం అంటే కనీసము. పుడమి అంటే భూమి. అద్వైతము అంటే రెండు కానిది. స్తవము అంటే పొగడ్త. ఇది ఇంపార్టెంట్. సుక్తి అంటే ముత్యపు చిప్ప. ఇది ఇంపార్టెంటే. అవలోకించు అంటే చూడటము. తార్కికులు అంటే ఆధారం చూపుతూ వాదించేవారు. తత్వము అంటే స్వభావము. హైన్యస్థితి అంటే దుస్థితి. క్లిష్టము అంటే కఠినము, కష్టము. సామర్థ్యము అంటే శక్తి. ఈప్స అంటే కోరిక, కాంక్ష, ఆశ. ఇగిలింత అంటే వెక్కిరించు. కాపు అంటే పంట. అకృత్యాలు అంటే చెడ్డ పనులు. మృత్యుభీతి అంటే చావు భయము. దాతృత్వము అంటే దానగుణము. తర్కము అంటే వాదన. విస్మరింపరానిది అంటే మర్చిపోలేనిది. ఆత్మీయత అంటే ప్రేమ. దాస్యం అంటే బానిసత్వము. విశిష్ట వ్యక్తిత్వం అంటే గొప్ప గుణము. అజ్ఞాని అంటే జ్ఞానం లేనివాడు. ప్రొద్దుంగుకు అంటే సూర్యాస్తమయము. అరుగు అంటే వచ్చిన. కీలుచీల అంటే మూలాధారము. ఇది ఇంపార్టెంట్. కీలుచీల అంటే మూలాధారము అని అర్థము. జీవగుర్ర అంటే ఆధారము. పరులు అంటే ఇతరులు. రమాకలితులు అంటే లక్ష్మిని కలిగిన వాడు లేదా సంపన్నులు. అనుజ్ఞ అంటే అనుమతి. అధమపక్షం అంటే కనీసము. శతార్థులు అంటే ఆకలి బాధపడేవారు. ఇది కూడా ఇంపార్టెంట్. శతార్థులు అంటే ఆకలితో బాధపడేవారు. పెయ్య దూడ అంటే ఆవు దూడ. వస్తం అంటే దూడ. సమృద్ధి అంటే పుష్కలతత్వము. గ్రక్కకు అంటే వెంటనే. గురువపు అంటే గొప్ప. ఇది ఇంపార్టెంటే. భూరూహము అంటే చెట్టు. ఇది ఇంపార్టెంటే. కైరవషండము అంటే కలువల సమూహము అని అర్థము. స్మితకాంతి అంటే నవ్యకాంతి. అంకురింపనీయక అంటే మొలకెత్తనీయక అని అర్థము. తర్వాత పదము కుసుమస్తబకం అంటే పూలగుత్తి అని అర్థము. ఓకే. జవసత్వము అంటే వేగమును, బలమును అని అర్థము. మూర్ధము అంటే తల అని అర్థము. గోజక అంటే పీడించి అడుగను అని అర్థము. కానాచి అంటే
చిరకాలవ స్థానము సంస్థానము అని అర్థము. కానాచి అంటే చిరకాల వాసస్థానము అని అర్థము. తర్వాత ఘరి అంటే నది అని అర్థము. ఇది చాలా ఇంపార్టెంట్. ఔద్ధత్యము అంటే గర్వము. చమూధవులు అంటే సైన్యాధిపతులు. ఇది ఇంపార్టెంట్. తర్వాత స్పైలోడు అంటే సంకోచించు అని. స్నిగ్ధ అంటే సమకూరమైన. సైరింపు అంటే క్షమించు. అనలం అంటే అగ్ని. ఇది ఇంపార్టెంట్. ప్రొద్దు సమాప్తము అంటే ఎల్లప్పుడు అని. అన అంటే రూపాయిలో 16వ వంతు. ఇది ఇంపార్టెంట్. తర్వాత చమత్కారం అంటే నేర్పు అని. దుకాణం అంటే అంగడి. దీనగతి అంటే దయనీయమైన పరిస్థితి. అమితం అంటే మిక్కిలి. తుచ్చము అంటే నీచము. ఇది ఇంపార్టెంట్. మందుడు అంటే అల్పుడు లేదా నిర్భాగ్యుడు. వక్తృం అంటే నోరు అని అర్థం. ఇది ఇంపార్టెంట్. వ్యామము అంటే ఆకాశము. ఇది ఇంపార్టెంట్. తర్వాత దమము అంటే ఇంద్రియ నిగ్రహము అని అర్థము. ఇంద్రియ నిగ్రహము. తర్వాత కలులు అంటే దుర్జనులు అని అర్థము. స్మృతులు అంటే జ్ఞాపకాలు. గహనం అంటే లోతైన. పరిలక్షితం అంటే తెలియపరచడము. దౌర్భేద్యము అంటే పగలగొట్టుటకు వీలు కానీ దాన్ని మనము దుర్భేర్యము అంటాము. ఇది ఇంపార్టెంట్. నిష్కాపట్యము అంటే కపటము లేని. సౌజన్యం అంటే మంచితనము. హోరు అంటే తీవ్రమైన ధ్వనికి అనుకరణము. గాలి వీచడము, వాన కురవడం మొదలగునవి. తర్వాత ఘోష అంటే ఉరుము లేదా పెద్ద శబ్దము. పుప్పొడి అంటే పుష్పముల పరాగము అని అర్థము. మెర్క్యూరీ అంటే పాదరసము. ఏకాకి అంటే ఒంటరిగా. పఠనీయ అంటే చదవదగిన. హిమగిరి అంటే హిమాలయ పర్వతము. వ్యాధిగ్రస్తుడు అంటే రోగంతో బాధపడేవారు. తర్వాత పదము అరువు అంటే అప్పు అని అర్థము. తర్వాత దౌర్భాగ్యుడు అంటే దురదృష్టవంతుడు. రుణము అంటే అప్పు. పూజారి అంటే అర్చకుడు. గాలి దిసుత అంటే ప్రియమైన కూతురు అని అర్థం. ఇది ఇంపార్టెంట్. గాలి దిసుత అంటే ప్రియమైన కూతురు అని అర్థము. ఘోర్ఘిల్లు అంటే మ్రోగు అని అర్థము. ఇది ఇంపార్టెంట్. తర్వాత పదము ముక్కురము అంటే అద్దము అని అద్దము. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ముక్కురము అంటే అర్థం ఏమిటి? అద్దము అని అర్థము. స్తుతులు అంటే స్తోత్రాలు. నిఖిలం అంటే సమాప్తము. మౌలి అంటే శిరస్సు. కీలకము ముఖ్యము. ఉనికి అంటే మనుగడ. చైతన్యం అంటే కదలిక. పరిధి అంటే హద్దు. అర్థము అంటే ప్రయోజనము. నిక్షిప్తం అంటే క్లుప్తము. సంత్రాసం అంటే మిక్కిలి దుఃఖము. ఇది ఇంపార్టెంట్. తర్వాత రుగ్మత అంటే రోగము. రవలి అంటే ధ్వని. చిరంతనుడు అంటే శాశ్వతుడు. ఇది ఇంపార్టెంట్. కమలాధాన్యం అంటే వరి పంట. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్. కమలాధాన్యము అంటే అర్థం ఏమిటి? వరి పంట అని అర్థము. కలమధాన్యం అంటే అర్థం ఏమిటి నాన్న? కలమధాన్యం అంటే వరి పంట అని అర్థము. తర్వాత మహాప్రస్థానము దీర్ఘ ప్రయాణము అని అర్థము. నిమీలనము కన్నులు మొయ్యుట అని అర్థము. తలపోయి అంటే ఆలోచించు అని. మకుటం అంటే కిరీటం అని. ఇది ఇంపార్టెంట్ ఈ వర్డ్ కూడా. మకుటం అనేది. గోరంత దీపం అంటే చిన్నదైన దీపము. కాలపురుషుడు అంటే యముడు. కాలపురుషుడు అని ఎవరిని అంటాము మనం? యముడిని అంటాము. తటాలున అంటే ఒక్కసారిన అని అర్థము. తర్వాత అభిఘరించు అంటే చల్లు అని అర్థము. ఈప్సితం అంటే కోరిక అని. ద్వాకవాటకము అంటే ద్వారబంధము అని అర్థము. క్షుప్తిపాసులు అంటే ఆకలి దప్పికతో బాధపడేవారు. ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత పదము ప్రక్షాళితం అంటే కడగబడిన. సుడిగములు అంటే గాజులు. ఇది ఇంపార్టెంట్. సుడిగములు అంటే గాజులు అని. బృందం అంటే సమూహము. గ్రీవం అంటే మెడ. యుక్తి అంటే ఉపాయము. ప్రకంపన అంటే తీవ్రమైన వణుకు. సౌఖ్యము అంటే సుఖము. స్వచ్ఛం అంటే నిర్మూలము. ఈ విధంగా మనం టెక్స్ట్ బుక్ ప్రకారము ఈ ఉదాహరణలు అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ను ప్రాక్టీస్ చేద్దాం. మొదటి బిట్, షరాబు అనే అన్య దేశ పదమునకు అర్థం ఏమిటి?
ఆప్షన్ 1 బంగారము, ఆప్షన్ 2 వ్యాపారి, ఆప్షన్ 3 గీటురాయి, ఆప్షన్ 4 వ్యవసాయము. ఏమిటి అర్థము? షరాబు అంటే వ్యాపారి అని అర్థము. తర్వాత రెండో ప్రశ్న, నుతి అను తస్తమ పదానికి అర్థం ఏమిటి? నుయ్యి, బావి, పొగడ్త, త్రాడు. నుతి అంటే అర్థం ఏమిటి? పొగడ్తని మనము నుతి అంటాము. తర్వాత క్రింది వాటిలో దేవతలకు అర్థాలున్న పదం ఏమిటి? మిలీతులు, నిషాదులు, అనిమిషులు, దౌత్యులు. దేవతలు అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ 3 అనిమిషులు. తర్వాత 4వ ప్రశ్న, అస్తరణం అనగా, అస్తరణం అంటే ఏమిటి? పెద్ద యుద్ధ, ఈదుట, పరుగు. అస్తరణం అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ 4 పరుగు అని, ఈ పరుపు అని అర్థము. అస్తరణం అంటే పరుపు అని అర్థము. తర్వాత 5వ ప్రశ్న, క్రింది వానిలో పురోహితుడెవరు? బ్రహ్మ, ఉపేంద్రుడు, ఇంద్రుడు, శివుడు. ఎవరు పురోహితుడు? ఆప్షన్ 3 ఇంద్రుడు పురోహితుడు అవుతాడు. తర్వాత 6వ ప్రశ్న, స్రవంతులనగా, స్రవంతులు అంటే ఎవరు? బోడులు, లలనలు, నదులు, జడలు. స్రవంతులు అంటే ఎవరు? ఆప్షన్ 3 నదులను మనము స్రవంతులు అంటాము. తర్వాత 7వ ప్రశ్న, కార్ముకము అనే పదానికి అర్థం ఏమిటి? శ్రమ, ఉత్పాద్యము, విల్లంబులు, ధనస్సు. అర్థం ఏమిటి కార్ముకమునగా? దీని యొక్క సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 దీనికి సరైన సమాధానం అవుతుంది. తర్వాత 8వ ప్రశ్న, ఈ క్రింది పదాలలో నలుగు పెట్టబడియును అనే పదానికి అర్థం ఏమిటి? ఉద్భవము, ఉద్వర్తనము, అభ్యంజనము, పూర్ణస్నానము. దీని యొక్క అర్థం ఏమిటి? ఉద్వర్తనము అని అర్థము. తర్వాత 9వ ప్రశ్న, అక్బారులను అన్యదేశమున పదమునకు అర్థం ఏమిటి? రాజభాష, అధికారి, పత్రిక, చంద్రుడు. దీని యొక్క అర్థం ఏమిటి? ఆప్షన్ 3 పత్రిక అని అర్థము. మనం డిస్కస్ చేసిన పదాలు మొత్తం కూడా ఇవి. తర్వాత పదము, మెత్త అను తెలంగాణ మాండలిక పదానికి అర్థం ఏమిటి? దిండు అని అర్థము. తర్వాత 11వ ప్రశ్న, వహిని పదానికి అర్థం ఏమిటి? ఆకాశము, వాయువు, భూమి, అగ్ని. దీని యొక్క అర్థం ఏమిటి? వహిని అంటే ఆప్షన్ 4 అగ్ని అని అర్థము. తర్వాత 12వ ప్రశ్న, దూర్జటి అను పదానికి అర్థము? విఘ్నేశ్వరుడు, విష్ణువు, బ్రహ్మ, శివుడు. దూర్జటి అంటే ఎవరు? 12వ ప్రశ్నకి అర్థము ఆప్షన్ 4 శివుడు అని అర్థము. తర్వాత 13వ ప్రశ్న, పులుగు అను అచ్చ తెనుగు పదమునకు అర్థం ఏమిటి? గడ్డపార, పక్షి, అలుగు, కోపపడు. ఏమిటి దీని యొక్క అర్థము? ఆప్షన్ 2 పక్షి అని అర్థము. తర్వాత 14వ ప్రశ్న, మెత్తని పాత వస్త్రమునకు అర్థం గల పదం ఏమిటి? తివాచి, జలతారు, మధురుగుడులు, తర్వాత మెల్పు. దీని యొక్క అర్థం ఏమిటి? ఆప్షన్ 3 మెదుగుడులు అంటే మెత్తని పాత వస్త్రము అని అర్థము. తర్వాత 15వది, హూరంగు అనగానేమి? మనసు, నాగలి, విలాసము, దండ. హురంగు అంటే అర్థం ఏమిటి? విలాసము అని అర్థము. తర్వాత 16వ ప్రశ్న, జలజము, జలదము, జలధి అని పదాలకు అర్థములు వరుసగా ఏది ఇక్కడ? ఈ పదాలకు అర్థాలు వరుసగా ఆప్షన్ 4 పద్మము, మేఘము, సముద్రం అనేవి ఈ జలజము, జలదము, జలధి అనే పదాలకు సమానార్థాలు అవుతాయి. తర్వాత 17వ ప్రశ్న, కేతకి అనగా చామంతి పువ్వు, గులాబీ పువ్వు, మొగలి పువ్వు, సంపంగి పువ్వు. కేతకి అంటే అర్థం ఏమిటి? ఆప్షన్ 3 మొగలి పువ్వు. 18వ ప్రశ్న, తెలుసుకోవాలని కోరికను మనం ఏమంటాము? తితీక్ష, ముముక్ష, ఆకాంక్ష, జిజ్ఞాస. దీన్ని మనం ఏమంటాము? 18వ ఆప్షన్ 4 జిజ్ఞాస అంటాము. క్రింది వానిలో ఛాత్రులు ఎవరు? విద్యార్థులు, పండితులు, గురువులు, రైతులు. ఛాత్రులు ఎవరు? ఆప్షన్ 1 విద్యార్థులు అనేవాళ్ళు ఛాత్రులు అవుతారు. తర్వాత 20వ ప్రశ్న, తాల్మి అను ఐచ్ఛిక పదమునకు అర్థం ఏమిటి? తీరిక, క్షమ, ప్రవాహము, నేర్పు. దీని యొక్క అర్థం ఏమిటి? ఆప్షన్ 2 క్షమ అనేది ఈ తాల్మి అనే పదానికి అర్థమవుతుంది. ఈ విధంగా మనము మిగతా పదాలను కూడా ప్రాక్టీస్ చేసి వెళ్ళినట్లయితే మనం ఎగ్జామ్లో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.